తెలుగుదేశానికి వెన్నుముక్క బీసీలే అందుట్లో మాత్రం ఎన్టీ రామారావు గారు ఇక్కడి నుంచి ఆయన పుట్టిన కాంచి కూడా బీసీలు అండగా ఉన్నారు అందరికీ, అన్ని వర్గాలకు కూడా బీసీలు ఓట్లు మన కూడా. కాకపోతే మన జగన్ గారి పరిపాలన బీసీలు కొంచెం ఏదో ఆశతో పోయారు, ఆ ఆశ నిరాశ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ బీసీలకి మళ్ళీ చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం గెలిచినప్పుడు అందరూ న్యాయం చేస్తా అన్నారు. ఈ అమరావతి ఇంకా డెవలప్ చేస్తారండి, ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏమి చేయలేరు, చేయక అది పోయింది ఇది పోయింది అని చెప్పటమే కానీ వాళ్ళ వల్ల ఏమీ కాదు. సరే వాళ్ళు చేయలేదు, కొత్తనే చేయి, కొన్ని రోడ్లను చేయకపోయినా రోడ్లు దొంగ తెంగి అమ్ము తెంగారు. ఇంకా మీరేం చేస్తారు అసలుకి? వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పడం కానీ మేము మెరుగైన సదుపాయం కల్పిస్తాం, వాళ్ళ మీద కొన్ని తప్పులు చేసాం, మీ మీద ఇంకెక్కువ చేస్తామని ఏది చేయాలని చెప్పాలిగా. వాళ్ళందరూ వాళ్ళు మంత్రులు 150 మంత్రులు చెప్పేది ఏంది, మేము మెరుగైంది చేపిస్తాం అని రావట్లేదుగా. ఎప్పుడు ఏందో చెబుతారు, అది లేదు అది బాగోలేదు ఇది బాగా పేరెస్టులు అన్నారు. ఏది పేరెస్టులు అయితే ఏది మరి ఎందుకు బాగు? పేరెస్టులు నరేంద్ర మోడీ గారు ఎందుకు వచ్చి మళ్ళీ పౌర నిర్మాణం కార్యక్రమం చేశాడు? అవన్నీ అభివృద్ధి చేస్తానికే కదా అందరికి కావాల్సింది. ఇలా దేశ నాయకులు కాదు, ప్రపంచ దేశాలు కూడా ఈ అమరావతి గురించి ఏం చేస్తున్నారు ఏంటి అనేది పరిశోధన చేస్తున్నారు. అన్ని అంతా బాగానే ఉంది. అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి మాత్రం అది ఎక్కడ చూసినా మనం స్పష్టం, అది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ జగన్ గత 5 సంవత్సరాలు చాలా విధ్వంసం చేశాడు. విధ్వంసం చేసి దాదాపుగా అప్పులు పుట్టిన పరిస్థితిలో ఉంది. ఇటువంటి పరిస్థితిలో 3 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు మన అమరావతిని అభివృద్ధి చేయగల అభివృద్ధి గ్యారెంటీ చేస్తాడండి. కూటమి ప్రభుత్వంలో ఏ తేడా ఉండదు. కొన్ని సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను దూరంగా పెట్టుకొని వాళ్ళ పని వాళ్ళు రైతులకు కావాల్సినవి కానీ, ఇప్పుడు మామూలు రైతు కూలీలకు కావాల్సిన సమస్యలు కానీ మొత్తం ఇప్పుడు టిక్కో ఇల్లు కూడా కొన్ని కడుతున్నారు. ఇప్పుడు రావాల్సిన వాళ్ళకి వచ్చినాయి మళ్ళీ పెట్టుకున్నారు. మళ్ళీ ఇప్పుడు మనం దీంట్లో 3 సెంట్లు ఇది పట్టణాల్లో పల్లెటూరులో, మామూలు పట్టణాల్లో 2.5 సెంట్లు నుంచి కట్టేయటం. ఇది వాళ్ళు ఏది కావాలంటే అది, టిక్కోయిలు కావాలంటే టిక్కోయిలు, మామూలు స్థలం కావాలంటే స్థలం ఇచ్చి డబ్బులు ఇచ్చి కట్టేయటం అనమాట. ఇది ఈ ప్రాసెస్ జరుగుతుంది, ఇబ్బంది లేదు. అమరావతి రాజధాని ఇదే, అక్కడికి పాదుక. దీని మీద మొత్తం దేశాలు కూడా అన్నీ చూసి పరిశోధన చేసి అన్ని రాజధాని అమరావతి కేటాయించి. చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు వచ్చారు నిన్న, వాళ్ళ హామీలు మీరు ఎలా చూస్తారు? హామీలేం కాదు, అన్ని పనులు చేస్తాడు. చంద్రబాబు గారు చెప్పినట్టు అన్నీ జరుగుతాయి, ఏం డౌట్ లేదు, బాగానే ఉంటుంది. చంద్రబాబు గారు చెప్పినవి అన్నీ జరుగుతాయి. మోడీ గారు కూడా ఇస్తా ఉన్నారు చంద్రబాబు గారు, అది నెంబర్ 1. కానీ మనకి ఒక్కటి చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు దాదాపు 70 సంవత్సరాల వయసులో కూడా మన ఆంధ్రప్రదేశ్ ఒక రాజధాని కావాలని, అదేవిధంగా ఇప్పుడు రాజధాని కూడా ప్రపంచంలో నెంబర్ 1గా ఉండాలని చెప్పేసి ఆయన పడే తాపత్రయాన్ని మీరు ఎవరిని చూస్తారు? తాపత్రం ఆయన గారు తాపత్రం అయితే ఈ రాజధానే లేదు. చంద్రబాబు గారు ఉంటేనే ఈ తాపత్రం ఇవన్నీ చేసి చక్కగా నెంబర్ 1గా పనిచేస్తున్నాడు. ఏం పర్వాలేదు, రాజధాని బ్రహ్మాండం కడతాడు చంద్రబాబు గారు. దాదాపు 58,000 కోట్ల రూపాయల పనులు ఇక్కడ స్టార్ట్ చేస్తారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఏమండి, చంద్రబాబు గారి మీద ఆధారపడి ఉందండి పని అంతా. చంద్రబాబు ప్రధాని కూడా చంద్రబాబు చెప్పినట్టు వినాల్సిందే. ఈ వలికి సీట్లు లేవు, చంద్రబాబు గారు చెప్పినట్టు విని ఇవ్వాల్సిందే డబ్బులు, ఆయన ఏం లేదు. ఇక షర్మిల గారు ఒక మాట అంటారు. షర్మిల ఏముందండి అసలు? షర్మిల పార్టీ ఎక్కడ ఉందండి అసలు? ఏదో కూర్చు మాత్రం కాంగ్రెస్ సరే లేదండి, ఏం లేదు. షర్మిల లేదు, పాలు లేదు. చంద్రబాబు గారిని మళ్ళీ గెలుస్తాడు కూడా, ఏం పర్వాలేదు, నీకేం పర్వాలేదు ఉంటానండి. జయం. చంద్రబాబు గారి గురించి ఎవడో ఆధారపడాల్సిన పని లేదు. చంద్రన్న వచ్చాడు, మన బుధాలు తట్టి లేపి పని చేపిస్తున్నాడు. ఎవరికి ఇబ్బంది లేదు అయినాడు కూడా. ఆయన అంత ఇదిలో నాయకుడు ఎవరు లేరు, ఎవడాలు కాదు. వారికి వస్తే వస్తారేమో కానీ అది ఎవడాలు కాదు, సాధ్యం అవదు. చంద్రబాబు అంటే, లోకేష్ అంటే, పవన్ కళ్యాణ్ అంటే, నరేంద్ర మోడీ గారు అంటే చేస్తారు అనే ఒక నమ్మకం నిన్న సభతోటి. మాకు ఇక భయం లేదు, దిగులు లేదు, హాయిగా నిద్రపోయి ప్రశాంతంగా ఉంటుంది. పనులు సర్వేగంగా సాగుతున్నాయి. నిన్న ఒక షర్మిల గారు ఒక మాట అన్నారు, ఆల్రెడీ ఒకసారి చేశారు కదా, అప్పుడు మట్టి నీళ్ళు ఇచ్చారు, ఇప్పుడు ఒకసారి శంకుస్థాపన చేశారు, మళ్ళీ శంకుస్థాపన అని చెప్పేసి అన్నారు. మళ్ళీ శంకుస్థాపన అంటే
తిరుమల మాట చెప్పాలంటే దొంగ తిరుమల అన్న అలా కుటుంబమే దొంగలు. నేనే చెప్పాలంటే ఎట్లంటే వాళ్ళంత మోసం చేసి రాష్ట్రాన్ని పట్టుకెళ్తారు. వాళ్ళ మాటలో ఉన్న మళ్ళీ నన్ను వచ్చాడు మోడీ గారు అన్ని పొద్దున్న చేయాలన్నారు. అంతకన్నా ఏం కావాలి మాకు అంత నమ్మకం చెప్తే ఆయనే చెప్తే మేము చేయడం ఎట్లా అనుకుంటాం. మేము ఒకే అంతా బాగానే చేస్తారు. అంబటి రాంబాబు ఏమో అమరావతిని స్టార్ట్ చేసింది చంద్రబాబే, తను విధ్వంసం చేసింది చంద్రబాబు నాయుడు అంటారు. వాడు వచ్చి కొచ్చాలని కొడుకు అమ్మడు రాంబాబు కొచ్చా నా కొడుకు. చంద్రబాబు విధ్వంసం చేశాడు. చంద్రబాబు గద్దెత్తాడు, మళ్ళీ ఆయన బాగు చేస్తున్నాడు. ఆ కొచ్చాలని చెప్పి మళ్ళీ పరిపాలన చేయడా ఎవరన్నా కొడుకు ఏమని మాట్లాడారు. తెలంగాణలో మన అమరావతి రాజధాని గురించి ఏమనుకుంటున్నారు? బాగా జరుగుతుంది అనుకుంటున్నారు. హైదరాబాద్ అంత అయితే అమరావతి అనుకుంటున్నాం. అవుతుంది. నేటికి ఏడికి తేడా వచ్చింది, బాగుంది. ఆడ ఎన్టీ రామారావు చంద్రబాబు ఆటనే హైదరాబాద్ పెరిగిపోయింది. ఇప్పుడు ఈ హైదరాబాద్ అంతా అమరావతి అయింది. ఆ హైదరాబాద్ అమెరికా అంత అయింది. అంటారు. కానీ పక్కన చూస్తే చాలా అప్పులు నేను చెప్తే మాట పడుతుంది. ఇక్కడ మన రాష్ట్రంలో అప్పులు చాలా జగన్మోహన్ రెడ్డి వెళ్తే చాలా అప్పులు చేసి వెళ్ళాడు. అటు ఇటువంటి పరిస్థితులు మన బాబు గారు, మన ఎదురున్న నాయకుడు బాబు గారు చేస్తారని మీరు అనుకుంటున్నారా? బాబు పూర్తిగా చేస్తాడని నేటికి ఏడికి తేడా వచ్చింది. బాగా జరుగుద్ది అనుకుంటున్నాం. జరుగుద్ది, చేస్తాడు. ఈ 10 సంవత్సరాల్లో అన్ని పూర్తి చేస్తాడు. ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఎవరు లేరు శ్మశానం అని చెప్పేసి గతంలో వాళ్ళు ఎవరో ఎన్నో అనుకుంటారండి. జంగం దగ్గర పోతుంటే కుక్కలు ఎన్నో మురుగుతుంటాయి. ఆయనకి అంట ఒప్పుకుంటే వెళ్ళిపోతాడు. అది జరిగేది ఏందో జరుగుతూనే ఉంటుంది. ఏది ఆగేది కాదు. ఎంతమంది ఎన్ని పోయినా ఏం జరిగేది అదే జరుగుతుంటుంది. నిన్న అంబటి రాంబాబు గారు ఒక మాట అన్నారు. అంబటి రాంబాబు మరి వాళ్ళందరూ 10 మంది 10 మాటలు అనుకుంటారు. అయితే ఎవరుగా కంటి పెట్టుకుంటారు. కానీ దీన్ని విధ్వంసం కూడా చేసింది, స్టార్ట్ చేసింది చంద్రబాబు నాయుడు. విధ్వంసం చంద్రబాబు మోడీ స్టార్ట్ చేశారు. వాళ్ళే పైలోకి తెచ్చారు. వాళ్ళే పూర్తి చేస్తారు. విధ్వంసం చేశాడు అన్నాడు ఈయన. విధ్వంసం చేసాడు అన్నాడు ఈయన. వీళ్ళు ఎన్నో అనుకుంటారు. ఎన్ని అనుకున్నా అయ్యేతనే ఉంటాయి కదా, ఆగదు కదా. మనం వాళ్ళ పైల్లో ఉన్నన్నాళ్ళు వాళ్ళు పూర్తి చేస్తారు అంతమందికి. కానీ చంద్రబాబు నాయుడు విజనరీ గల వ్యక్తి, ఆయన పూర్తి చేస్తాడు. కానీ మోడీ ఎంతో సహకరిస్తాడు. చంద్రబాబు, మోడీ, పవన్ కళ్యాణ్ వాళ్ళు ముగ్గురు ఉన్నన్నాళ్ళు కలిసే ఉంటారు. వాళ్ళు ముగ్గురు గ్యారంటీగా చేస్తారు. అది కావాల్సింది.